సో గుడ్ మార్నింగ్ తెలంగాణ విత్ జిలానీలో ఈరోజు 2026 సంవత్సరం. సో ఈరోజు ప్రధానంగా ఈనాడు వార్తాపత్రిక తీసుకుంటే ఈనాడులో స్వేచ్ఛగా ఆడనివ్వండి, తల్లిదండ్రులు మీ కుమార్తెలను ప్రోత్సహించండి, మా జట్టు విజయం బాలికలకు స్ఫూర్తినిచ్చింది, గెలిచాక మా నాన్నడికి చేరడమే స్వేచ్ఛమైన ఆనందం, నా కుటుంబం మండతోని ఈ స్థాయికి వచ్చాను. ఈనాడు ఇంటర్వ్యూలో మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అని చెప్పిందంట. మహిళా క్రికెట్ లో ప్రపంచ కప్ గెలవాలని గతంలో ఎన్నో జట్లు దిగ్గజ కెప్టెన్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆ అద్భుతం 2025లో సాధ్యమైంది. అతి గొప్ప ప్రదర్శనతో మన జట్టు ఆ కలను నెరవేర్చుకుంది. స్ఫూర్తి నింపే నాయకత్వంలో జట్టును నడిపించే భారత మహిళా క్రికెట్ కు మొట్టమొదటి వన్డే ప్రపంచ కప్ ను అందించింది. సో మహిళా క్రికెటర్ని ప్రోత్సహించాలని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పిందంట. సో దీంతో పాటు పల్లె మురిసేలా ఆరంభం మురిసే, సమస్యల పరిష్కారంపై సర్పంచుల దృష్టి సారిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం కేంద్రం నుంచి చిల్పకుంట్ల వెళ్లేదారిలోని గుత్తలపై పోసిన క్రషర్ డస్ట్ ఇప్పుడే వర్క్లు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ దీంతో పాటు గ్రేటర్ పరిధిలో జిల్లాల పునర్విభజన, రాజధానిలో మరో జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు. గ్రేటర్ పరిధిలో జిల్లాల పునర్విభజన అంటే ఇప్పుడు డిలిమిటేషన్స్ చేసి ఏదైతే 27 మున్సిపాలిటీస్ ని హైదరాబాద్ లో విలీనం చేశారో, గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేశారో, ఆల్మోస్ట్ ఇప్పటికీ హైదరాబాద్ సిటీ మేడ్చల్ డిస్ట్రిక్ట్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ తో కలిసి ఉంది. దీంతో పాటు ఇంకో డిస్ట్రిక్ట్ లో కలపాలని చూస్తున్నారంట. ఆ వివరాలు ఏమో చూద్దాం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థను పునర్విభజించిన తరహాలోనే గ్రేటర్ పరిధిలోని జిల్లాలను మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్, పునర్విభజించిన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ల హద్దులు, జిల్లాల సరిహద్దులు ఒకే విధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గ్రేటర్ పరిధిలో కొద్ది రోజుల క్రితం వరకు 3 పోలీస్ కమిషనరేట్లు 3 జిల్లాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ అదే నేను చెప్పాను కదా, 3 జిల్లాలు ఉండేవి, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి అండ్ హైదరాబాద్. 3 కమిషనర్లు ఉండేవి, సైబరాబాద్, రాచకొండ అండ్ హైదరాబాద్. గ్రేటర్ పరిధిలో 4 పోలీస్ కమిషనరేట్లు మారిన నేపథ్యం, కొత్తగా వచ్చింది కదా మల్కాజ్గిరి అని, 3 జిల్లాల పరిధి కూడా మార్చాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఉద్దేశించినట్టు తెలిసింది. హైదరాబాద్, మల్కాజ్గిరి జిల్లాల సరిహద్దులను మార్చేందుకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి సమానంగా ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని తెలిసింది. వీటికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కొద్ది రోజుల్లో విడుదల చేయనట్టు సమాచారం. హైదరాబాద్ జిల్లాలో మార్పులు చేర్పులు, హైదరాబాద్ జిల్లాలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని 16 మండలాలు ఉన్నాయి. ఇందులో తిరుమలగిరి, మారేట్పల్లి మండలాలు మల్కాజ్గిరి జిల్లాలోకి మారనున్నాయి. అమీర్పేట్ మండలంలోని బేగంపేట్ ప్రాంతాన్ని కూడా మల్కాజ్గిరి జిల్లాలో భాగం చేయనున్నారు. హైదరాబాద్ జిల్లాల సరిహద్దు మండలాలుగా బండ్లగూడ, బహదూర్పురాలు ఉండగా, ఇకపై రాజేంద్ర నగర్, శంషాబాద్ మండలాలకు విస్తరించనుంది. ఈ మండలాల్లో జిహెచ్ఎంసీ పరిధి ఎంత వరకు ఉంటుందో అంతవరకు మాత్రమే హైదరాబాద్ జిల్లా పరిధిలోకి రానుంది. అబ్దుల్లాపూర్ మెట్ మండలంపై నిర్ణయం పెండింగ్. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ప్రస్తుతం సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ పరిధిలో ఉంది. పునర్విభజన అనంతరం మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధి ఎంతవరకు ఉందో జిల్లా అంతవరకు విస్తరించనుంది. సో రంగారెడ్డి జిల్లా పరిధి విస్తృతంగా ఉండడం, జిల్లా పరిధిలో ఐటీ సంస్థలు, పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీలతో అర్బన్, రూరల్ జిల్లాలుగా విభజించున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి మొత్తాన్ని అర్బన్ జిల్లాగా, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిని రూరల్ జిల్లాలుగా విభజించున్నారు. సో ఏదేమైనా ఇంకో జిల్లా అనేది హైదరాబాద్ లో కలపాలని చూస్తున్నారు. మళ్ళా హైదరాబాద్, ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ జిల్లా కూడా దానికి కొన్ని చేంజెస్ చేశారు. మహావేగం ఈనాడులోని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వర్షన్ లో ఒక వార్త రాశారండి. మహావేగం సరిగ్గా నెల రోజుల్లోనే బృహత్ నగరం ఏర్పాటైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో 27 పురపాలక, నగరపాలక సంస్థలు విలీనమయ్యాయి. పురపాలక శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం అత్యంత సన్నిహితులతో చర్చించి అంశాన్ని మంత్రివర్గంలో చేర్చారు. నవంబర్ 25న జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో 27 శివారు పట్టణ స్థానిక సంస్థల విలీన తీర్మానం, డిసెంబర్ 3న ఆర్డినెన్స్ జారీ, 9న డివిజన్ల పునర్విభజన ముసాయిదా విడుదల చేసిన జిహెచ్ఎంసీ, 10న వారం గడువుతో ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ, 16న డివిజన్ల పునర్విభజనపై చర్చకు జిహెచ్ఎంసీ సర్వసభ సమావేశం, 17న ముగిసిన ఫిర్యాదుల, అభ్యంతరాలు గడువు. ఇప్పటికే పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో గడువు పొడిగించిన హైకోర్టు. 23న 5,900 ఫిర్యాదులపై పరిశీలన, రాజకీయ పార్టీలో పౌర సమాజం చేసిన సూచనలు బుట్టదాఖలు, నామమాత్రంగా కొన్ని పరిష్కారం. డివిజన్ల హద్దులు, పేర్లను సవరించి 300 డివిజన్లతో తుది నోటిఫికేషన్ విడుదల చేసిన జిహెచ్ఎంసీ. 25న 12 జోన్లు, 60 సర్కిళ్లుగా జిహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ, జోన్లకు కమిషనర్ల నియామకం, తర్వాత 60 సర్కిల్ కార్యాలయాలకు డిప్యూటీ కమిషనర్ల నియామకం. సర్కిళ్లలో పారిశుద్ధ పర్యవేక్షణ బాధ్యతలను ఇంజనీరింగ్ విభాగానికి అప్పగిస్తూ డిఈల నియామకం, వారికి సహాయకులుగా ఏఈల నియామకం. కేవలం 4 రోజుల వ్యవధిలో సర్కిళ్లకు ఒకరు చొప్పున మెడికల్ అధికారుల నియామకం. పట్టణ
శిక్షణ ప్రణాళికల విభాగాల్లో 12 సీపులు 60 ఏసీపీల నియామకం. తాజాగా సహాయ మున్సిపల్ కమిషనర్లు 60 మందికి పోస్టింగ్లు ఇచ్చారు. వీరు డీసీలుగా కింద పనిచేస్తారు. ఇంజనీరింగ్ విభాగంలోనూ వెంటనే బదిలీలు చేశారు. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సహాయకారిగా 2 సీనియర్ ఐఏఎస్లు బి సృజన్, వినయ్, కృష్ణారెడ్డిలను నియమించారు. విశాల నగరాన్ని 3 కార్పొరేషన్లకు మార్చి ఒక్కోదానికి ఒక్క కమిషనర్ నియామకం త్వరలో జరగనుంది. సో శాస్త్రీయత లేదని అనిపిస్తుంది. జిహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ జరగడం మంచి పరిణామం. ఇది శాస్త్రీయంగా జరగాలి. అప్పుడే ప్రణాళిక పరమైన అభివృద్ధికి అవకాశం. పౌరుల కనీస సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలి. కేవలం మూవాడల తరహాలో రాజకీయ బ్యూరోక్రసీ ద్వారా జరగడం విచారకరం. ఇది భవిష్యత్తులో పలు సమస్యలకు కారణమవుతుంది. కేవలం స్థిరాస్తి ఒక్కటే ప్రామాణికం కాదని ప్రభుత్వాలు గ్రహించాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ ప్రక్రియ ఒక్క నెలలోనే జరిగిపోయింది. ఏదేదో ఆలోచించాం మనం. డీలిమిటేషన్ వచ్చింది. 27 మున్సిపాలిటీలు ఎప్పుడు కలుస్తాయి, మళ్ళీ దానికి డివిజన్ల పునర్వ్యవస్థీకరణ ఎలా జరుగుతుంది, అది ఇది ఇంకా డివిజన్ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు 1 సంవత్సరంలో జరగబోతాయేమో, సంవత్సరమో 6 నెలల్లో టైం కావాలేమో అనుకున్నాం. ఇప్పటికీ కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే ప్రాసెస్ మొత్తం నెల రోజుల్లోనే జరిగిపోయింది. సో అదే విధంగా జిహెచ్ఎంసి ఎలక్షన్స్ కూడా ఎలా జరగబోతున్నాయో మీరు ఆలోచించుకోండి.